మీకు కెరియర్ గ్యాప్ ఉందా? 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌కి రావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మీ మైండ్‌లో ఒక డౌట్ అనేది ఉంటుంది. సో, ఆల్రెడీ ఉన్న వాళ్ళకే లే ఆఫ్స్ అవుతున్నాయి. వాళ్ళకే జాబ్స్ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఆలోచన అసలు కరెక్టేనా? అటు వెళ్ళడం కరెక్టేనా? ఇప్పుడు వెళ్తే జాబ్స్ వస్తాయా? సరే, ఒకవేళ వస్తాయంటే ఏ కోర్స్ నేర్చుకుంటే బెటరు? సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ కోర్సెస్ ప్రిఫర్ చేస్తే జాబ్స్ వస్తాయి? ఇటువంటి డౌట్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్యాప్ ఉండేటటువంటి ప్రతి ఒక్కరిలో కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ఉంటాయన్నమాట. సో, ఈరోజు చాలా క్లియర్‌గా అందరికీ ఒకే కోర్స్‌ని నేను సజెస్ట్ చేసేయకుండా, సో, ఎవరైతే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో చేసి గ్యాప్ ఉండే వాళ్ళకి తగ్గట్టుగా, అలాగే ఎవరైతే నాన్ ఐటీలో చేసి ఐటీ వైపు రావాలనుకుంటున్న వాళ్ళకి తగ్గట్టుగా, ఎవరైతే నెట్వర్క్ అడ్మిన్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అటువైపు వర్క్ చేసి సాఫ్ట్‌వేర్‌కి రావాలనుకుంటున్న వాళ్ళకి తగ్గట్టుగా, సో, ఎవరు ఏది నేర్చుకుంటే బెటరు అన్నది చాలా క్లియర్‌గా ఈ వీడియోలో మాట్లాడతాను. దీనికి బేస్‌గా ఏం తీసుకున్నాము అంటే రీసెంట్ ఆర్టికల్స్ కావచ్చు, లేకపోతే జాబ్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, వీటన్నిటిని సంబంధించి ఒకసారి క్లియర్‌గా అనలైజ్ చేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో, వీడియో లాస్ట్ వరకు చూసారంటే ప్రతి ఒక్కరికి కూడా మీకు ఉండే డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. మీకు ఒక మంచి గైడెన్స్ లాగా ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ మనం ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే, అసలు కెరియర్ గ్యాప్ ఉండే వాళ్ళకి జాబ్స్ వస్తాయి అంటే ఖచ్చితంగా వస్తాయి. ఓకే. సో, అయితే ఎన్నాళ్ళలాగా మాస్ హైరింగ్ ఆగిపోయింది. ఇప్పుడంతా కూడా సెలెక్టివ్ బేస్డ్ హైరింగ్ జరుగుతుంది. అంటే ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళకి జాబ్ వస్తుంది, స్కిల్ లేకపోతే జాబ్ రాదు. ఓకే. సో, ఇది నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ప్లస్ అనమాట. ఎవరైతే స్కిల్ బాగా నేర్చుకుంటారో వాళ్ళకే జాబ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇంకా మాస్ హైరింగ్, ఒకేసారి బల్క్లో తీసుకోవడం ఇలాంటివి లేవన్నమాట. సో, ప్రాజెక్ట్కి క్యాండిడేట్ కావాలి, సో సెలెక్టివ్గా ఈ స్కిల్స్ ఉండే వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ చేయడం, వాళ్ళ వరకు తీసుకోవడం అంతే. ఓకే. సో, అంతేగాని ముందుగానే అప్పుడు ప్రీవియస్ ఇయర్స్లో ఎలా ఉండేది, ప్రాజెక్ట్ రాకముందే కంపెనీ ఏం చేసేదంటే బల్క్ హైరింగ్ చేసి వాళ్ళకి కొన్ని టెక్నాలజీస్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెడీగా పెట్టుకునేదనమాట. ఎప్పుడు ప్రాజెక్ట్ వస్తే అప్పుడు వాళ్ళని యూజ్ చేసుకుందాం అన్నట్టుగా. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రాజెక్ట్ వచ్చి ఇంకా ఆ ప్రాజెక్ట్లో సో అండ్ సో డొమైన్, సో అండ్ సో టెక్నాలజీలో రిక్వైర్మెంట్ ఉంది అంటేనే రిక్రూట్ చేస్తున్నారు. ఓకే. కాబట్టి మీరు కెరియర్ గ్యాప్ క్యాండిడేట్ అయినా కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా స్కిల్స్ నేర్చుకుంటే, నిజానికి ఎవరైతే ఫ్రెషర్స్ ఆర్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఉంటారో గ్యాప్ లేకుండా, వాళ్ళకంటే మీరు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు ఆపర్చునిటీస్ అన్నవి వస్తాయి, 100% వస్తాయి. ఓకే. అయితే ఏ కోర్సు నేర్చుకోమంటారు? జావాయా, పైథానా, లేకపోతే ఫుల్ స్టాకా, లేకపోతే క్లౌడా, సైబర్ సెక్యూరిటీయా, సో లేకపోతే డెవాప్సా, ఏం నేర్చుకోమంటారు అని అడిగితే, సో మనం ఒక్కొక్క కేటగిరీ వైజ్గా మాట్లాడదాం. ఓకే. సో, ఫస్ట్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కొన్నాళ్ళు వర్క్ చేసి ఆ తర్వాత గ్యాప్ వచ్చిన వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే, మీరు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఫర్ ఎగ్జాంపుల్ జావాలోనో లేకపోతే పైథాన్ మీదో వర్క్ చేశారు, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ వర్క్ చేశారు, ఆ తర్వాత మీకు గ్యాప్ వచ్చింది. ఓకే. సో, అలా వచ్చేటప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీకు ఇంతకు ముందు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది ఒక టెక్నాలజీ మీద. కాబట్టి మీరు ఏదైతే ఇంతకుముందు జావా చేస్తే జావా, పైథాన్ చేస్తే పైథాన్, దాని మీదే మళ్ళీ కంప్లీట్గా అప్డేట్ అవ్వండి. అంతేగాని అది విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్ళిపోవద్దు. సో, ఎందుకంటే మీకు ఆ టెక్నాలజీ మీద ఐడియా ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా ఫుల్ స్టాక్ డెవలపర్గా వర్క్ చేశారు, ఆ తర్వాత మీకు కెరియర్ గ్యాప్ వచ్చింది. మీరు మళ్ళీ జావా ఫుల్ స్టాక్ తాలూకా రీసెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఓన్గా మళ్ళీ 2-3 ప్రాజెక్ట్స్ మీరు చెయ్యండి. మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా మీకు ఒకసారి రివ్యూ అయిపోతుంది. అండ్ ఆల్రెడీ మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఏఐ టూల్స్ని మీ యొక్క వర్క్లో ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది నేర్చుకోండి, సరిపోతుంది. అదే పైథాన్ మీద వర్క్ చేసిన వాళ్ళైతే ఒకసారి పైథాన్ని మళ్ళీ పైథాన్ ఫుల్ స్టాక్ వరకు కంప్లీట్గా నేర్చుకుంటారు, రీసెంట్ అప్డేట్స్ ఏమొచ్చాయి అవన్నీ తెలుసుకుంటారు. దాంతోపాటు ఏఐ టూల్స్ని మీ వర్క్లో ఎలా యూజ్ చేయాలి, ప్రొడక్టివిటీ ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకుంటారు. అది మీకు ప్లస్ అవుతుంది. అలాగే ఎవరైతే టెస్టింగ్లో వర్క్ చేసి గ్యాప్ వచ్చిందో వాళ్ళ గురించి మాట్లాడితే, మీరు ఇంతకుముందు మాన్యువల్ టెస్టర్గా వర్క్ చేసి గ్యాప్ వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకోవాలి. ఓకేనా. ఇంకా మనం మాన్యువల్ టెస్టింగ్తో జాబ్ కొట్టడం అనేది 2026లో చాలా కష్టం. ఓకే. కాబట్టి మీరు ఆటోమేషన్ వైపు వచ్చేయండి.
సెలీనియం కావచ్చు, ప్లేరైట్ కావచ్చు, లేకపోతే ఏపీఐ, అలాగే ఏదైతే పోస్ట్ మ్యాన్, ఓకే, సో గిట్ హబ్, అలాగే సిఐసిడి, ఇవన్నీ కూడా ఒకసారి కంప్లీట్గా అప్డేట్ చేసుకోండి. అలాగే యాజ్ ఆన్ డేటు ఏఐ టూల్స్ని టెస్టింగ్లో ఎలా యూజ్ చేస్తున్నారో అదంతా కూడా క్లియర్గా నేర్చుకుంటే మీకు మళ్ళీ ఆపర్చునిటీ తప్పకుండా వస్తుందన్నమాట. ఇక ఎవరైతే ప్రీవియస్గా అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేయలేదు, ఓకే, సో వేరే ఏదో వర్క్ చేశారు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళకి ఏ కోర్స్ బెటర్ అంటే మీరు డేటా అనలిటిక్స్ నేర్చుకోండి. ఓకే, సో డేటా అనలిటిక్సే ఎందుకు అంటే మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. పైథాన్ కాకుండా డేటా అనలిటిక్స్లో ఉండే మిగతావన్నీ కూడా సో మనం బాగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకుంటే ఖచ్చితంగా అవన్నీ కూడా మనం ఈజీగానే నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి మీరు డేటా అనలిటిక్స్ నేర్చుకోండి. ఫస్ట్ మీకు కెరియర్ స్టార్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత ఫ్యూచర్లో మాత్రం మీరు డేటా సైన్స్కి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరైతే నెట్వర్క్ అడ్మిన్గా, సిస్టమ్ అడ్మిన్గా, లేకపోతే టెక్ సపోర్ట్లో వర్క్ చేసి ఐటీకి రావాలనుకుంటారో మీకు క్లౌడ్ ప్లస్ డెవాప్స్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఖచ్చితంగా ఇది మీరు నేర్చుకోండి, మీకు చాలా బాగా ప్లస్ అవుతుందన్నమాట. ఇక సార్ ఎందుకు సైబర్ సెక్యూరిటీ గురించి చెప్పలేదు అని ఎవరికైనా డౌట్ ఉంటే, సైబర్ సెక్యూరిటీ డైరెక్ట్గా ఎవరైతే అసలు పూర్తిగా టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు డైరెక్ట్గా సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవడం అనేది కాస్త కష్టం అవుతుందన్నమాట. సో ఎవరైతే నెట్వర్క్ అడ్మిన్స్, సిస్టమ్ అడ్మిన్స్ ఉంటారు చూసారా, వాళ్ళు కొంచెం సైబర్ సెక్యూరిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు. మిగతా వాళ్ళకి నెట్వర్కింగ్ బేసిక్స్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో కాబట్టి అంత వేగంగా ఫస్ట్ ఎంట్రీ లెవెల్లో ఇది కరెక్ట్ కాదనమాట. ఓకే, కాబట్టి ఇది నేను సజెస్ట్ చేయడం లేదు. అలాగే ఏఐ బేస్డ్ కోర్సెస్ ఎందుకు సార్ మాట్లాడట్లేదు అంటే, సో డైరెక్ట్గా ఏఐ బేస్డ్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని నేర్చుకోవడం కూడా ఎంట్రీ లెవెల్లో కష్టం అనమాట. మీరు వేరే ఏదైనా టెక్నాలజీ నేర్చుకొని దాంట్లో ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేసుకోవాలి నేర్చుకోవడం ఈజీ, బట్ ఏఐ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది అంత ఈజీ కాదు, ఎంట్రీ లెవెల్ చాయిస్ కాదనమాట అది. ఓకే, సో ఎందుకంటే మీకు ఏఐ బేసిక్స్ తెలియాలి, పైథాన్ స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ నాలెడ్జ్ ఉండాలి, దాంతోపాటు ఎల్ఎల్ఎం. ఓకే, సో ఇందులో చాలా ఉంటాయన్నమాట, ర్యాగ్, ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ చాలా పెద్ద కోర్స్ అనమాట ఇది. సో ఎంట్రీ లెవెల్లోనే ఇది సజెస్ట్ చేస్తే కాస్త భయపడే అవకాశం ఉంటుంది, కాబట్టి ఇది కూడా నేను సజెస్ట్ చేయడం లేదు. ఇక అసలు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అసలు ఏమీ వర్క్ చేయలేదు, మధ్యలో గ్యాప్ వచ్చేసింది, ఏవో చిన్న చిన్న ప్రైవేట్ జాబ్స్ ఏవో చేసుకున్నాం తప్పితే కార్పొరేట్ ఫీల్డ్కి సంబంధించి అసలు ఏది వర్క్ చేయలేదు. అలాంటి వాళ్ళు ఐటీకి రావచ్చా అంటే రావచ్చు. అయితే ఏంటంటే మీరు ఏదో సాఫ్ట్వేర్కి వస్తే జాబ్స్ వస్తాయి, లేకపోతే ఎక్కువ మనీ సంపాదించుకోవచ్చు, ఎలాంటి ఆలోచనతో అయితే రాకండి. ఓకే, సో మీకు స్ట్రాంగ్ ప్యాషన్ ఉండాలి ఫస్ట్. ఎస్, నా యొక్క ఎయిమ్ సాఫ్ట్వేర్, నేను ఇంకా అందులోకి వెళ్తాను, అందులోనే ఉంటాను, ఎన్ని కష్టాలున్నా నిలబడతాను అని అనుకుంటే రండి. సో పైథాన్ స్టార్ట్ చేయండి. పైథాన్ ప్రోగ్రామింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మీరు జావా ఫుల్ స్టాక్ అయినా వెళ్ళొచ్చు, లేదు అంటే పైథాన్ ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి పైథాన్ ఫుల్ స్టాక్ అయినా కంప్లీట్ చేయొచ్చు. సో దీనితో మీ కెరియర్ స్టార్ట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఆపర్చునిటీ అనేది వస్తుందన్నమాట. ఓకేనా? అండ్ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎంఎన్సీ ఓన్లీ మైండ్ సెట్తో మాత్రం ఉండకండి. మాకు ఎంఎన్సీలోనే జాబ్ కావాలి, అలా వస్తేనే చేస్తాము, అలా మాత్రం అనుకోకండి. ఎంత చిన్న కంపెనీలో వచ్చినా మీకు తిరిగి మనీ అడగకుండా వాళ్ళు ఎంత తక్కువ శాలరీ ఇచ్చినా చెయ్యండి. ఒక 2 years 3 years మీరు వర్క్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్తో మీరు తర్వాత ఎంఎన్సీకి షిఫ్ట్ అవ్వచ్చు. అక్కడ నుండి మీకు మంచి పాత్ అనేది పడుతుంది కెరియర్లో. ఓకే, సో కాబట్టి ఎస్, ఖచ్చితంగా గ్యాప్ ఉండే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి, సెలెక్టివ్ బేస్డ్గా ఉన్నాయి. ఎవరికైతే స్కిల్ ఉంటుందో, ప్రాక్టికల్ స్కిల్ ఉంటుందో, సో ఏదైనా కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని ప్రాజెక్ట్ ఓన్గా 2 to 3 ప్రాజెక్ట్స్ చేస్తే ఖచ్చితంగా కావాల్సిన స్కిల్ ఆటోమేటిక్గా వస్తుంది. అలా ఎవరికైతే స్కిల్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంపార్టెంట్ టాపిక్తో కలుసుకుందాం.